ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనములయ్యా. దేవా, ఈ రోజంతా నీ రెక్కల చోటుని కాచి దాచి కాపాడావు. ఏ తెగులు మమ్మల్ని అంటకుండా సమీపించకుండా అయ్యా నీ కంచె వేసి కాపాడిన రీతిని బట్టి నీకు వందనములు. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో తండ్రి మేమందరం ఇలా ఈ ప్రార్థనలు ఏకీభవించడానికి ఇచ్చిన ఈ సమయాన్ని సందర్భాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఈరోజంతా ప్రభువా మేము ఏం పనులు చేసినప్పటికీ ప్రతి పనిలో నీవే తోడుగా నీడుగా ఉన్నావయ్యా. నీకు వందనములు అయ్యా. మా ఇరుకు సమయాల్లో, మా ఇబ్బంది సమయాల్లో నీ హస్తాన్ని మాకు ఇచ్చావు, నీకు వందనాలు. నీ సన్నిధి కాంతి మా మీద వెదజల్లుతున్నావు, నీకు వందనాలయ్యా. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డతో నువ్వు అంటున్నావు కదయ్యా, లెమ్ము తేజరెల్లెమ్ము, వెలుగు నీ మీదకి వచ్చుచున్నది. అయ్యా, మా మీదకి వెలుగు వచ్చినా కూడా కొంతమంది గ్రహించుకోలేని స్థితిలో ఉన్నారేమో. నీ చిత్తమైతే ప్రభువా దేవా, మా జీవితంలో వచ్చే వెలుగు నీ వలన మాత్రమే వస్తుందని మేము గ్రహించుకొని అయ్యా నీకు నమ్మకంగా సేవ చేసుకునే కృపణ దయచేయండి అయ్యా. ఎంతోమంది ప్రభువా నీలో ఉన్నామంటున్నారు కానీ ఉండలేకపోతున్నారు. చేసిన పాపమే చేస్తూ మళ్ళా తిరిగిన దానికే తిరుగుతూ ఉన్నారయ్యా. నీ హస్తాన్ని వారి మీద ఉంచండి. ఎవరెవరైతే ప్రార్థన అవసరతల కోసం మెసేజ్ చేస్తున్నారో, కామెంట్ చేస్తున్నారో అయ్యా, ఇదిగో ప్రభువా నీ చేతులకు అప్పచెప్తున్నాను. ఆ కామెంట్ సెక్షన్ మొత్తాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నానయ్యా. నీ కంచెవే అయ్యా. ఎవరెవరైతే ప్రభు అవసరతలో ఉన్నారో, అనారోగ్యపు స్థితిలో ఉన్నారో దేవా, వారి దగ్గర డబ్బులు లేక అప్పులు వాళ్ళ చేత తిట్టించుకుంటూ అయ్యా ఆర్థిక సమస్యతో ఇబ్బంది పడుతున్నారో, ఎవరెవరికైతే ప్రభు అనుకున్న పనులు జరగట్లేదో, ప్రతి ఒక్క కామెంట్ రిక్వెస్ట్ ఏదైతే ఉన్నాయో ప్రతి దానికి నిమిత్తమే ప్రార్థిస్తున్నాను. నిశ్చితమైతే కామెంట్ చేసిన ప్రతి ఒక్కరి రిక్వెస్ట్ని నీవే 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 స్వయాన నీ చేతులని వారి మీద చాపి వారికి జవాబుని దయచేయండి అయ్యా. అయ్యా, నీ పేరు పెట్టబడిన జనులమయ్యా, మేము సిగ్గునందడానికి వీలు లేదు ప్రభువా. ఇదిగో ప్రభువా, ఎవరెవరైతే తండ్రి ఇప్పుడు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ దేవానాస్ జీవితంలో ఈ కార్యం చేయవా అని అడుగుచున్నారో ప్రతి ఒక్కరి మీద నీ హస్తా నుంచి మనం అడుగుచున్నాను. ఇదిగో ప్రభు, ఈ రాత్రికాల సమయంలో మేము పండుకొని ఉండగా ఏ విధమైనటువంటి చీకటి శక్తుల ప్రభావంలో మమ్మల్ని అంటకుండా నీవే కాచి కాపాడి భద్రపరచుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.